ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా పోతాయి. మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. ఎవరైతే ఉదయం లేవగానే ఈ పదార్థాన్ని తింటారో వారికి ధనము అనేది అధిక మొత్తంలో వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ఉదయం లేవగానే ఈ వస్తువుని తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. దానితో పాటు ఉదయం లేవగానే ఏ పనులు చేయడం వలన కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అంతా అర్థమవుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అందరూ గుర్తుపెట్టుకొని ఉదయాన్నే లేచి ఈ వస్తువుని తప్పకుండా తినండి. దాని వలన మీ జీవితంలో ఎప్పుడు కూడా ధన సమస్యలు అనేవి రానే రావు. ప్రతిరోజు ధనం వెనకాల పరిగెట్టవలసిన అవసరం కూడా కాదు. ధనము అనేది మన వైపు ఆకర్షింపబడుతుంది అనే సిద్ధశాస్త్రం మనకు చెబుతుంది. అంతేకాదు ఎవరైతే ఉదయాన్నే ఈ పదార్థాన్ని తింటారో వారి ఇంట్లోకి ధనము వైభవము చాలా తేజస్సుతో ఆకర్షింపబడతాయని, ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతూ ఉంటారని శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పబడింది. ఆనందదాయ జీవితం కోసం ఉదయం అనేది చాలా ఆనందంగా ప్రారంభించాలి. అలా ఎవరైతే ఉదయాన్నే చాలా చక్కగా ప్రారంభిస్తారో వారు లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతారు. అలా ప్రారంభించాలి అంటే ఉదయం త్వరగా నిద్ర లేవాలి. అంటే 5 నుండి 6 గంటల మధ్యలో నిద్ర లేవాలి. అలా లేస్తే రోజంతా చాలా ప్రశాంతంగా గడుస్తుంది. హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక అందరూ ఉదయాన్నే 5 గంటల నుండి 6 గంటల మధ్యలో నిద్ర లేవండి. ఎవరైతే ఉదయం ఈ సమయంలో నిద్రలేస్తారో వాళ్ళు క్రమశిక్షణ అనేది ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి రోగాలు అనేవి కూడా రావు. వారు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ కూడా చాలా శాంతంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని వారు జీవిస్తారు. నిజాయితీకి మారుపేరుగా బతుకుతూ ఉంటారు. ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఉదయం 6 గంటల నుండి 5 గంటల నుండి 6 గంటల మధ్యలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు ఈ సమయంలోనే నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. అంతేగాక వీళ్ళ జీవితం భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఎన్ని ఉపయోగాలు కలుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఉదయం అనేది 5 గంటల నుండి 6 గంటల మధ్యలో నిద్ర లేచే ప్రయత్నాన్ని మీరు చేయండి. మీ సమయం అనేది చాలా కీలకమైనది. అందుకే ఎలాంటి మంగళ కార్యాలైన వివాహాలైన ఈ సమయంలోనే చేస్తూ ఉంటారు. ఇక ఉదయం ఈ సమయంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని తర్వాత ఎవరైతే ఈ పదార్థాన్ని తింటారో వారికి జీవితంలో ఎప్పుడు కూడా ధనపరమైనటువంటి ఇబ్బందులు అనేవి రావు అని ఇబ్బందులు ఏవి రాకుండా ఉంటాయి. ఇల్లు పత్తిధనము ఐశ్వర్యంతో నిండిపోతూ ఉంటుంది. అటువంటి వ్యక్తులపై లక్ష్మీ అమ్మవారు కృప ఎప్పుడు కూడా నిండి ఉంటుంది అని మనకు పురాణాల్లో ఎప్పుడో చెప్పబడింది. కనుక ఉదయాన్నే ఈ పదార్థాన్ని తప్పకుండా తినాలి. అలా తినడం వల్ల సంపూర్ణమైనటువంటి ధన లాభాలు అనేవి మనకు కలుగుతూ ఉంటాయి. మీరు ఇక కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. మనం చేసే పనులలో సఫలత అనేది చాలా తొందరగా లభిస్తుంది. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు కూడా భూదేవిని స్మరించుకోవాలి. పూర్తి రోజంతా కూడా మనుషులు పాజిటివ్గా ఎనర్జీగా నిండి ఉండాలి అనుకున్నప్పుడు ఉదయం లేవగానే తప్పకుండా భూదేవిని స్మరించుకోవాలి. భూదేవి మన బరువును మోస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. అందువల్లనే ఉదయం లేవగానే మొదటిగా భూదేవిని స్మరించుకొని నన్ను సరైన దారిని నడిపించమని అడగాలి. అలా చేయడం వలన మీకు ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తవుతూ వస్తూ ఉంటాయి. మీరు ఏ పని పెట్టినా కూడా ఆ పని అనేది సఫలీకృతం అవుతూ ఉంటుంది. ఇక రెండవ విషయం గంగాజలం. గంగాజలానికి మన శాస్త్రాల్లో చాలా పవిత్రమైన స్థానం ఉంది. మరీ ముఖ్యంగా పురాణాల కథ అనుసారం గంగానది ఎటువంటిది అంటే ఆ గంగానదిలో సమస్త దేవతలు కూడా స్నానం చేస్తారని, గంగాజలాన్ని చాలా పవిత్రమైన జలంగా చెబుతూ ఉంటారు. రాత్రి నిద్రించే ముందు ఒక పాత్రలో నీటిని నింపండి. దాంట్లో 2-3 చుక్కల గంగాజలాన్ని వేయండి. నీటిని ఉంచుకోండి. ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ సింహద్వారం బయట భాగంలో చల్లండి. మిగిలిన నీటిని ఏదైనా మొక్కకు పోయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీపై ఎప్పుడూ కూడా ఉంటుంది.
మీరు ఇక కతిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు. మీరు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో 3 చుక్కల గంగాజలాన్ని వేసుకొని స్నానం చేసినట్లయితే మీ పాపకర్మలను కూడా అంతరించిపోతాయి. మీ మనస్సు కూడా నిండిపోతుంది. ఉదయం లేవగానే ఈ వస్తువులు తింటే చాలు, కూర్చొని తిన్న తరగని ఆస్తి మీకు వస్తుంది. మరి ఆ వస్తువు ఏమిటి అంటే లవంగం. విశేషమైన స్థానం ఉంది లవంగంలో. దుర్గా అమ్మవారు ఇంకా లక్ష్మీ అమ్మవారు ఓం నివాసం ఉంటారు. ఎవరైతే ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక లవంగాన్ని తింటే లక్ష్మీ అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. కనుక మీరు కూడా ఉదయం లేవగానే ఒక్క లవంగాన్ని నోట్లో వేసుకొని తింటే ఉండండి. దానివల్ల సమస్త దేవీ దేవతల యొక్క కృప కూడా మీపై పడుతుంది. లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. కానీ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే ఆ లవంగాన్ని నోట్లో వేసుకొని అలా ఉంచుకోవాలి. పళ్ళతో నమలకూడదు. అలా కాసేపు నోట్లో ఉంచుకొని తర్వాత నీటి సహాయంతో దానిని మింగేయండి. ఇదంతా కూడా పరగడుపున చేయాలి. ఇలా ఉదయాన్నే ఒక లవంగాన్ని తింటే ధనము, వైభవము, ధన సంపత్తి అన్నీ ప్రాప్తిస్తాయి. ఇది మొదటి వస్తువు. తినటం కుదరని వారు రెండవ వస్తువు అయినా సరే తినవచ్చు. మరి ఆ వస్తువు ఏమిటి అంటే ప్రసాదం. మీరు ఉదయాన్నే ఆ భగవంతుడికి ఏదైతే ఒక ప్రసాదాన్ని పెడుతూ ఉంటారో కదా పూజ చేసే సమయంలో, ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది. అంటే పరగడుపున తినాలి. ఇది తిన్న తర్వాత టిఫిన్ చేయవచ్చు. ప్రసాదం అంటే బెల్లం ముక్క కావచ్చు, తులసి ఆకులు కావచ్చు, లేదా ఇంట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, అదైనా పరగడుపున తినాలి. పరగడుపున తింటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలా వీటిల్లో ఏదో ఒకటి ఉదయాన్నే తిని మీరు చేసుకునే పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే చేసుకునే ప్రతి పనిలోని కూడా మీరు సఫలత అనేది లభిస్తుంది. మీరు ఉదయాన్నే తినవలసిన వస్తువులలో 3వ వస్తువు ఏమిటంటే తేనె ఉదయాన్నే పరగడుపున కొద్దిగా తేనెను నాకి మీరు పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే కనుక మీరు వెళ్ళిన పని సఫలీకృతం అవుతాయండి. మీకు పనులలో వచ్చే ఆటంకాలు అన్నీ కూడా చూసి ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. అలాగే ఎవరైతే ఉదయాన్నే పరగడుపున కొద్దిగా పెరుగులో పంచదార కానీ లేదా పటిక బెల్లం పొడిని కానీ వేసుకొని తింటారో వాళ్ళు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. ఇలా ఉదయాన్నే ఈ వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువు తిన్నా సరే లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. మీ ప్రతి కష్టం నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. అపార ధన సంపద అనేది మీకు లభిస్తుంది. ఇబ్బందులు అనేవి రావు. మహాలక్ష్మి యొక్క కృపతో మీలో తన ధాన్యాలతో మీ ఇల్లు ఎప్పుడు తొలతూగుతూ ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఎవరైతే వీటిని తినడం అలవాటుగా చేసుకుంటూ ఉంటారో, అలా మార్చుకుంటూ ఉంటారో వారికి లక్ష్మీ అమ్మవారి కృపతో తన ధాన్యాలు ఎల్లప్పుడూ లభిస్తాయి. మీకున్న సమస్తమైన కూడా దూరం అయిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అనేది ప్రార్థిస్తుంది. కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు. సరే కానీ ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ వస్తువుని తిని శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.